మార్కు సువార్త 8:34 ప్రతి వాడు తన సిలువనెత్తుకుని నన్నేం చేయాలి? వెంబడించాలి. జాగ్రత్తగా ఉండాలి. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. తన సిలువ అనగానే శ్రమలకు గుర్తు. జాగ్రత్తగా వినండి. సిలువ అంటే చెక్క సిలువ వేయించుకోమని కాదు. సిలువ అనగానే శ్రమలకు గుర్తు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అంటే క్రీస్తును వాక్యానుసారం వెంబడిస్తున్న ప్రతి వాడికి ఒక శ్రమ ఉంటుంది. నీ భక్తిని బట్టి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. నీ శ్రమలను నువ్వు మోస్తూ క్రీస్తుని ఏం చేయాలి? వెంబడించాలి. అది సిలువను మోస్తూ నన్ను వెంబడించండి అంటే. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు యేసుక్రీస్తుల వారిని స్వరక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన వాక్యాన్ని ప్రతిదినము ధ్యానిస్తున్నప్పుడు, ఆయన బ్రతకమన్నట్టుగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆయన వాక్యంలో రాయించిన మాటలను నెరవేరుస్తున్నప్పుడు నీకు ఎదురవుతాయి. చూశారు శ్రమలు? అవే సిలువ. దేవుని పిల్లలరా, క్రైస్తవుడు అనగానే క్రీస్తులాగా ఆలోచించాలి. క్రీస్తు చెబుతున్న ప్రతి మాట ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకో. నీకు అర్థం కానంత కఠినంగా ఏమీ ఉండవు. కాకపోతే నువ్వు కూర్చొని ఆయన అడగటం లేదు, ధ్యానించటం లేదు కనుక బైబిల్లో ఉన్న మాటలు నీకు అర్థం కాకపోగా అపార్థమవుతున్నాయి.